హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే మీకు తెలియజేయబోతున్నానండి. సో ఇవన్నీ ఎందుకంటే మీకు ఇప్పుడు రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్, ఇంకా మెయిన్స్, ఇంకా సివిల్స్, పైలట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, గవర్నమెంట్ నోటిఫికేషన్లు వచ్చినాయి. సో దానికి సంబంధించిన కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నానండి. దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎక్కడ నివసించాలి? సో ఆన్సర్ తెలిస్తే మీకు చెప్పండి, లేకపోతే నేను చెప్తున్నాను చూడండి. సో ఆన్సర్ ఏంటంటే గ్రామ పంచాయతీ పరిధిలో. ఇప్పుడైతే సెకండ్ క్వశ్చన్ అండి, జనన మరణ ధృవీకరణ పత్రాలు ఎవరు జారీ చేస్తారు? సో ఆన్సర్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ అండి, మనమైతే ఏదైనా బ్యాంకులకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓచర్ ఉంటుంది కదా, సో ఓచర్ చెల్లించిన వెంటనే ఏమని రాయాలి? సో ఆన్సర్ వచ్చేసి పెయిడ్ అండ్ క్యాన్సిల్డ్ అని రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ తప్పకుండా విధించే పన్ను ఏంటో పన్ను? సో ఆన్సర్ వచ్చేసి ఇంటి పన్ను అండి. గ్రామ సభను సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు నిర్వహించాలి? సో ఆన్సర్ వచ్చేసి 2 సార్లు అండి. పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ను ఎవరు నిర్వహిస్తారు? సో ఆన్సర్ వచ్చేసి లోకల్ ఫండ్ ఆడిటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, పంచాయతీలో జరుగు వేలం పాటలు నిర్వహించేది ఎవరు? ఆన్సర్ వచ్చి విస్తరణ అధికారి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఉజ్వల అనే భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశించింది? సో ఆన్సర్ వచ్చి బలవంత వ్యభిచారి బాధితుల నుంచి. జనని సురక్ష యోజన పథకం క్రింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డ అంటే ఆడ శిశువు జన్మిస్తే ఈమె పేరు మీద ఎంత మొత్తంలో బ్యాంకులో డిపాజిట్ చేస్తారు? సో ఆన్సర్ వచ్చేసి 5,000 రూపాయలు. అంబేద్కర్ జీవనధార పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 14వ తారీఖు 2005లో ప్రారంభించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గృహకల్ప పథకంను ఎవరు ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వరదలు వచ్చిన తర్వాత పారిశుద్ధ పరిరక్షణ కోసం వెంటనే తీసుకోవాల్సిన చర్యలలో తక్కువ ప్రాధాన్యత కలది. సో ఏంటా ప్రాధాన్యత? ఆన్సర్ వచ్చేసి వరద నష్టాలు అంచనా వేయడం. అక్షర భారత్ పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి 2004 అండి. బంగారు తల్లి పథకం ఎవరికి వర్తిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి తెల్ల రేషన్ కార్డు ఉండి 2 ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు. ఏ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, డ్వాక్రా గ్రూప్ మహిళలకు సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ను అందజేస్తారు? సో ఆన్సర్ అంటే దీపం పథకం కింద స్టవ్ను అయితే అందజేస్తారండి. రైతు శ్రీ పథకం ద్వారా ఎంతవరకు వడ్డీ లేని పంట రుణాలను అందిస్తారు? సో ఆన్సర్ వచ్చేసి ₹1,00,000 వరకు అండి. ఈ రైతు శ్రీ పథకంను దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? సో ఆన్సర్ వచ్చేసి మన రాష్ట్రమేనండి. సో ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఆంధ్ర పేపర్ మిల్ ఎక్కడుంది? ఆన్సర్ వచ్చేసి రాజమండ్రిలో ఉందండి. వాతావరణ అధికారి పంట బీమా పథకాన్ని అమలుపరిచేది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో భూ సంస్కరణల ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి భూమిపై యాజమాన్య హక్కుల సమానత్వపు పంపిణీ. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవము వలన ఈ కింది పంట ఉత్పత్తుల్లో అత్యధిక వృద్ధి కనబడింది? సో అది ఏం వృద్ధి? గోధుమలండి. సో ఆన్సర్ వచ్చేసి గోధుమలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడానికి దేనిని పరిగణలోకి తీసుకోవాలి? సో ఆన్సర్ వచ్చేసి పేదరికం అండి. భారతదేశంలో వరి ధాన్యాగారము ఏ ప్రాంతం నుండి వస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం నుంచి. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను దీని ద్వారా పెంచవచ్చు. సో దేని ద్వారా? ఆన్సర్ వచ్చేసి కుటీర పరిశ్రమలు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మహాత్మా గాంధీ గారు సూచించిన పద్ధతి ఏది? ఆన్సర్ వచ్చి గ్రామీణ మరియు కుటీర పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ. సన్నకారు రైతు అనగా ఎవరు? ఆన్సర్ వచ్చేసి 5 ఎకరాల పొలం కలవాడు. భారతదేశంలో హరిత విప్లవ ప్రారంభకుడు ఎవడు? సో ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు? సో ఆన్సర్ వచ్చేసి వైట్ రెవల్యూషన్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం?
ఆన్సర్ వచ్చేసి వ్యవసాయం. హైబ్రిడ్ జొన్న పితామహుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి నీలంరాజు గంగా ప్రసాదరావు గారు. రొయ్యల పెంపకంను ఏమని పేర్కొంటారు? సో ఆన్సర్ వచ్చేసి షింప్ కల్చర్. తేనెటీగల పెంపకంను ఏమని పేర్కొంటారు? ఆన్సర్ వచ్చేసి ఎపికల్చర్. పండ్ల మొక్కల పెంపకంను ఏమని పేర్కొంటారు? సో ఆన్సర్ వచ్చేసి పోమికల్చర్. ద్రాక్ష తోటల పెంపకంను ఏమని పేర్కొంటారు? సో ఆన్సర్ వచ్చేసి విటికల్చర్. పూల మొక్కల పెంపకంను ఏమని పేర్కొంటారు? సో ఆన్సర్ వచ్చేసి ఫ్లోరికల్చర్. కూరగాయల మొక్కల పెంపకంను ఏమని పేర్కొంటారు? ఒలేరికల్చర్. పందుల పెంపకంను ఏమని పేర్కొంటారు? సో ఆన్సర్ వచ్చేసి పిగ్గరీకల్చర్. ప్రపంచంలో మొక్కజొన్న పంట ఉత్పాదకత అత్యధికంగా గల దేశం ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఎగుమతికి పనికొచ్చే వర్జీనియా రకపు పొగాకు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్. ఏపీలో ప్రత్తి పంట విస్తీర్ణంలో అగ్రస్థానంలో గల జిల్లా ఏది? కర్నూలు డిస్టిక్ అండి. ప్రపంచంలో ఆముదాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? సో మనదేనండి ఇండియా. ఏపీలో సపోటా తోటలు ఏ జిల్లాలో అధికంగా ఉంటాయి? సో ఆన్సర్ వచ్చేసి ప్రకాశం మరియు పశ్చిమ గోదావరి జిల్లా.